హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు చిన్ని శేఖర్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో భోగి స్పెషల్ ఏంటో తెలుసా? పులగవన్నం, పచ్చిపులుసు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. మేము కూడా దాన్ని అయితే ఫాలో అయిపోతున్నాము. ఇలా చేయడానికి కారణం, ప్రతి సంవత్సరం రైతులకి సంక్రాంతి టైంలోనే పంట చేతికి వస్తుంది. ఆ సందర్భంగా ఇలా పచ్చిపులుసు, పులగవన్నం అయితే చేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ పులగవన్నం కోసం బొబ్బర పప్పుని లైట్గా ఫ్రై చేసుకొని, అది చల్లారిన తర్వాత బొబ్బర పప్పుని, బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిపులుసు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దించేసుకొని అందులో సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు పులుసు పోసుకొని పచ్చిమిర్చిని అయితే మెత్తగా నలుపుకోవాలి. పచ్చిమిర్చి మెత్తగా అయిన తర్వాత తగినంత చింతపండు పులుసు పోసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు తిప్పుకోవాలి. అందులో ఉన్న పచ్చిమిర్చి తొక్కునైతే తీసి పక్కన పడేయాలి. పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు పులగన్నం కోసం ఎసరు పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బొబ్బరపప్పు రైస్ అయితే ఉంది కదా, అందులో వేసేసి ఉడికిపోయిన తర్వాత వార్పు వేసుకోవటమే. చాలా సింపుల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో బెల్లమును, నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చిపులుసు కూడా వేసుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా భోగి రోజున ఇలా పులగవన్నం, పచ్చిపులుసు అయితే చేసుకుంటారా? పండగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. మా పండగ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.